హాయ్ అండి, నమస్తే. ఈరోజు లంచ్ అండి. మునక్కాయ ఫ్రై, మునక్కాయ పప్పు, వడియాలు, రైస్, పెరుగు, వాటర్ మిలన్ అండి. మునక్కాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నేను చేసినది చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. చేసే విధానం చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి, 3 ఎండుమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఇవి కొద్దిగా మెంతులు, ధనియాలండి. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా చిన్న ముక్క కొబ్బరి ముక్క, పసుపు, కారం, పోపు దినుసులు. ఇప్పుడు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి. కందిపప్పు కడుక్కొని వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఎక్కువగా ఉడికించకూడదండి. నేను మునక్కాయలు ఇప్పుడే వేయట్లేదు, ఉట్టి పప్పులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మునక్కాయ పప్పులోకి ధనియాలు, మెంతులు కొద్దిగా వేయించుకొని పొడి చేసుకోవాలండి. చూడండి, ముందు అది పొడి చేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి దంచేసుకున్నాను. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అది కూడా దంచేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఎక్కువ ఉడికించకూడదండి. ఒక విజిల్ పెట్టేసుకొని తర్వాత తీసి మునక్కాయలు, ఆనియన్స్ వేసుకొని కారం కూడా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మునక్కాయ ఉడికే వరకు కొద్దిగా వాటర్ కూడా పోసేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. నేను విజిల్ పెట్టలేదండి, ఊరికే అలా పెట్టానన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు వాటర్ తీసేసుకొని చింతపండు నీళ్ళు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉడికించి మనం దంచి పెట్టుకున్న పొడిలో హాఫ్ మాత్రమే వేసానండి. ఇప్పుడు సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకొని కడాయిలో పోపు దినుసులు వేసుకొని ముందుగా వెల్లుల్లి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించేసుకుంటున్నానండి. ఇప్పుడు మిగిలిన పొడి కూడా పప్పులో పైన వేసానండి. ఈ పోపు తీసుకెళ్ళి దాని మీద వేయాలన్నమాట. కొద్దిగా నేను పోపులో ఇంగువ కూడా వేసాను. పప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.